ఎలా నడుస్తుంది, ఎలా ఉంది ఇప్పుడు లైఫ్? గోయింగ్ ఆన్, లీడింగ్. సో మరో అద్భుతం చేయబోతున్నారు తొందరలో. ట్రైయింగ్. ఓకే, సో ఏప్రిల్ 16th ఎంఎస్ నారాయణ గారు మనల్ని నా సినిమాలు చూసుకోండి, నేను ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను అంటూ మనందరికీ బాయ్ చెప్పేశారు. బట్ అలా అనిపించట్లేదు కదా, 1 year 2nd జయంతి జరుపుకుంటున్నాం, కానీ అలా అనిపించట్లేదు. ఆయన ఇంకా మనతోటే ఉన్నారు. ఆయన సినిమాలు చూసినప్పుడు, ఆ నవ్వుకున్నప్పుడు మన చుట్టూనే ఉన్నారన్న ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు టీవీ పెట్టినా మనకి ఆయన నాన్నని మిస్ అవుతున్నామో చూడాలనిపిస్తే ఒకసారి టీవీ పెడితే ఆయన కళ్ళ ముందు ఉంటారు. అదృష్టం అందరికీ ఉండదు. బీయింగ్ డాటర్ ఆఫ్ ఎంఎస్ నారాయణ, దట్స్ బ్లెస్సింగ్. అంటే మాకు అనిపిస్తుంది ఆయన సినిమా చూసినప్పుడు కానీ, సడన్గా ఏదైనా కామెడీ సీన్ వచ్చినప్పుడు కానీ నవ్వేసుకుంటాం. ఆ తర్వాత సీన్ అయిపోయిన తర్వాత ఆయన మిస్ అవుతున్నాం అని ఫీల్ అవుతాం. బట్ మీకు ఇంకా ఎక్కువ ఫీల్ ఉంటుంది, ఎందుకంటే ఆయనతో చిన్నప్పటి నుంచి ఆయన చేపట్టుకొని పెరిగారు, ఆయన ముందు తిరిగారు, ఆయన ముందు పెరిగారు. సో నేను అంటే జనరల్లీ అమ్మాయిలు పెళ్ళయ్యి బయటికి వెళ్ళిపోతారు, కానీ నేను డాడీ లాస్ట్ బ్రెత్ వరకు ఆయనతోటే ఉన్నా, నాన్నతోటే ఉన్నాను. హీ వాజ్ సచ్ ఏ గ్రేట్ సపోర్ట్ ఫర్ మీ. ప్రతి విషయంలోని మీకు కూడా తెలుసు, మనం వర్క్ చేసినప్పుడు కానీ ప్రతి విషయంలోని ఆయన ఎంత అండగా ఉండేవారంటే, ఆయన ఉన్నప్పుడు తెలుసు నాకు హీఈస్ ద ఓన్లీ వన్ ఫర్ మీ అని. ఆయన లేనప్పుడు తెలుస్తుంది, ఆయన ఉన్నప్పుడు కూడా థాట్ ప్రాసెస్ మీద ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉండేది, ఆ స్ట్రెంగ్త్ ఉండేది ప్రతి వర్క్లో. అవన్నీ ఆయన తట్టుకొని మీకు ఎగ్జాక్ట్లీ ఆయన ఒక వాల్ లాగా నిలబడేవారు. నా మీదకి ఎటువంటి డిస్టర్బెన్స్ రాకుండా, ఎయిదర్ ఫ్రమ్ ఫ్యామిలీ ఆర్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఐ నెవర్ ఫేస్డ్ ఎనీథింగ్ వెన్ మై డాడ్ వాజ్ దేర్. ఐ కెన్ ఫీల్ దట్ నౌ. ఇప్పుడు లేరు, నేను నిలబడాలి. హీ టాట్ మీ హౌ టు బీ స్ట్రాంగ్ ఆల్సో. బట్ థింగ్ ఈజ్, అంత మంచి ఫాదర్ ఇంకా ఉంటారు చాలామందికి, కానీ ఎవరికన్నా ఉన్నారా అంటే డౌటే. అంత గ్రేట్ పర్సన్. సో ఎంఎస్ గారికి మీరు ఒక సన్, బట్ మిమ్మల్ని డాక్టర్గా సన్గా కూడా మీరే చూసుకున్నారు. పెద్ద ముందు నేను పెద్ద, సో ఇంటికి పెద్ద కాబట్టి మీకు ఇంకా ఎక్కువ గారాబం ఇంట్లో. గారం అనేం కాదు, గారం ఆయనతో ఒక డిఫరెంట్ బాండింగ్. అది అందరిలాగా ప్యాంపర్ చేయరు, అట్లాగని స్ట్రిక్ట్గా ఉండరు. ఆయన బాండింగ్ కూడా చాలా ఫోకస్డ్గా ఉంటుంది ఆయన వర్క్ లాగే. అది ఏదో సినిమాలో చెప్పినట్టు అందంగా కట్టుకున్న గోళ్ళలాగా ప్రతి చిన్న ఎమోషన్, ప్రతి చిన్న ఇది మాతో చాలా బాగా షేర్ చేసుకునేవారు. అది నేను సినిమా లైఫ్ ఇంట్లో రిఫ్లెక్ట్ అవనిచ్చేవారు కాదు. వన్స్ మేకప్ తీసి ఇంటికి వస్తే ఒక డాడ్, ఒక డాటర్, అంతే. ఆయన ఒక మహానటుడు, మేము ఆయన పిల్లలు అంతే. నెలకి ప్రతి ఫాదర్ ఎలా పాకెట్ మనీ ఇస్తారో అలాగే నాకు చివరి వరకు 10,000 పాకెట్ మనీ. ఆయన ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా అవ్వకపోయినా అది ఎప్పటి నుంచో, అది పెరగదు కూడా. డాడీ 10,000కి ఏమొస్తుంది అన్నా సరే 10,000 అంతే. మీరు ఎంత సొసైటీ ఎంత మారినా మనం మాత్రం కాళ్ళు భూమి మీద పెట్టుకోవాలనేవారు. అలాంటివన్నీ నేర్పించారు. సో దట్ ఇప్పుడు ఏంటంటే మనం పైన ఉన్నా కింద ఉన్నా పడిపోయినా సరే మనకి నొప్పి తెలీదు. వీ కెన్ ఫేస్ ఎనీ సిచ్యువేషన్. ఆయన కూడా ఎంత రేంజ్కి వెళ్ళినా సాధారణమైన వ్యక్తిలాగా. అసలు ఎప్పుడు ఒక స్టార్ కమెడియన్, ఒక రేంజ్ ఉన్న కమెడియన్, ఒక బిజీ ఆర్టిస్ట్ అలా ఎప్పుడు ఫీల్ అస్సలు. అది ఆయన మొహంలో ఉండే ఒక ఇన్నోసెన్స్ కానీ, అది ప్యూరిటీ, అది ఎప్పుడు మిస్ అయ్యేది కాదు. ఎవరన్నా రాగానే ఒక యాటిట్యూడ్ చూపించడము, ఫేక్ యాటిట్యూడ్, అది ఎప్పుడూ లేదు. అండ్ ఇంకో విషయం, ఎవరికి తెలియని విషయం ఏంటంటే, ఆయన చిన్నప్పుడు స్నేహితులు ఉండేవారు. ఆయన బాగా కష్టాల్లో ఉన్నప్పుడు సరదాగా ఒక క్వార్టర్ తాగి వాళ్ళతో రూమ్లో పడుకుని ఈ కష్టాలన్నీ షేర్ చేసుకున్నప్పుడు చిన్నప్పుడు స్నేహితులే ఆయన చివరి వరకు స్నేహితులు. ఈయన వదలలేదు. సాయంత్రం షూట్ అవ్వగానే ఇన్నోవా వేసుకొని వాళ్ళతోటే స్పెండ్ చేసేవారు. ఆయన పాత రోజులు ఎప్పుడు మర్చిపోయేవారు కాదు. ఇప్పుడు నేను పెద్ద యాక్టర్, ఆయన కావాలనుకుంటే వెళ్ళి షూటింగ్ అవ్వగానే హీ కెన్ స్పెండ్ విత్ ఎనీ హీరో, వాళ్ళతో కూర్చుని సరదాగా స్పెండ్ చేస్తారు. దట్స్ ద కామన్ ఎరీనా హియర్. అట్లా కాదు. ఆయన ఏంటంటే ఆయన లైఫ్ ఆయనకి, ఆయన లైఫ్ స్టైల్ ఆయనదే. సినిమా కష్టాల్లో ఉన్నప్పుడు నాకు ఎవరు తోడున్నారో వాళ్ళని ఎప్పుడు మర్చిపోయేవారు కాదు. అది చనిపోయిన తర్వాత, నాన్నగారు వెళ్ళిపోయిన తర్వాత చాలామంది వచ్చి చెప్పారు నాకు, ఆయన ఒక్కరు ఎప్పుడు ఎక్కడ కనిపించినా అదే ఆప్యాయత. ఆయన 25 years ఉన్నప్పుడు
ఆయన ఏజ్ మేము మమ్మల్ని ఎలా చూసాడో ఆయన ఇప్పుడు కూడా అలాగే మాట్లాడతాడు అని చెప్పేవారు చాలామంది. అదే కదా ఒక మనిషి క్యారెక్టర్, స్పీక్స్ ఆఫ్టర్ హిజ్ అబ్సెన్స్ ఆల్సో. ఆయన అబ్సెన్స్లో కూడా ఆయన గురించి చెప్పేవారు. అట్లా గొప్పవాళ్ళు ఎప్పుడు తొందరగానే వెళ్ళిపోతుంటారు. ఆ గొప్ప వాళ్ళ గొప్పదనం మనకు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా బాగా తెలుస్తుంటుంది. గొప్ప వాళ్ళు అంటే నిజమైన వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు కొంతమంది ఉంటారు, సోల్ఫుల్గా బతికి వాళ్ళకి వాళ్ళు కావాల్సినట్టు.